రియల్ ఎస్టేట్ లో నిజంగా సక్సెస్ అవ్వాలంటే ఈ 3 మైండ్ సెట్ ఉన్న పీపుల్ ని అస్సలు రిక్రూట్ చేసుకోకండి. అలాంటి వాళ్ళతో ఎప్పుడు దూరమే ఉండండి. వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. ఆ 3 మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరో నేను చెప్తా. అందులో ఫస్ట్ మైండ్ సెట్ పీపుల్ ఎవరంటే వీళ్ళు పూర్ మైండ్ సెట్ ఉంటుంది. వీళ్ళకి పూర్ మైండ్ సెట్ ఏంటంటే ఉన్న కాడికే సాలు, మనం ఇంతే, మన బతికింతే, మనం ఏం చేయలేం లైఫ్ లా. అదంటే వాళ్ళకి టాలెంట్ ఉంది, వాళ్ళకి స్కిల్ ఉంది, వాళ్ళకి సర్కిల్ ఉంది, వాళ్ళు చేయగలుగుతారు కానీ మనం చేయలేము. ఇలా పూర్ థింకింగ్ ఉన్న వాళ్ళకి దయచేసి దండం పెట్టేసి దూరం పెట్టండి. సెకండ్ వచ్చేసి ఏంటంటే నెగిటివ్ మైండ్ సెట్. నెగిటివ్ మైండ్ సెట్ ఏంటంటే వీళ్ళ దగ్గర ప్రతి సొల్యూషన్కి ఒక క్వశ్చన్ ఉంటుంది. మళ్ళీ జనరల్గా అందరికి ఏముంటుంది అంటే ప్రతి క్వశ్చన్కి ఒక ఆన్సర్ ఉంటుంది. కానీ వీళ్ళ దగ్గర ఏంటంటే ప్రతి ఆన్సర్కి ఒక క్వశ్చన్ ఉంటుంది. నెగిటివ్ ఏం మాట్లాడినా నెగిటివే. వీళ్ళ నోరు తెరిస్తే నెగిటివ్ మాటలు తప్ప ఇంకోటి రావు. జీవితంలో ఎదగాలంటే ముందు వీళ్ళని కట్ చేయాలి. అది దోస్తు కావచ్చు, చుట్టాలు కావచ్చు, ఫ్రెండ్స్ ఎవరైనా కావచ్చు, వాళ్ళతో దూరం ఉండండి. థర్డ్ మైండ్ సెట్ ఏంటంటే కంప్లైనింగ్ మైండ్ సెట్. ఇక కొందరు ఉంటారు, వాళ్ళ పుట్టుకనే అది కంప్లైంట్. ఇక అంతే, ఏమైందిరా నువ్వు లైఫ్లో ఎందుకు సక్సెస్ కాలేవురా, లేకపోతే నువ్వు ఆ పని ఎందుకు చేయలేవురా అంటే ప్రతి దానికి బ్లేమ్ చేస్తూనే ఉంటారు అవతలని. వాని వల్ల కాలే, వీని వల్ల కాలే, వాడిట్లా చేసిండు, వీడిట్లా చేసిండు అని. వీళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఏంటంటే గతంలో బతుకుతుంటారు, అందరినీ బ్లేమ్ చేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి వాళ్ళతో ఖచ్చితంగా దూరం ఉండాలి. ఇలాంటి వాళ్ళు కనుక మీ సర్కిల్ ఉన్నారనుకో ఆగమవుతారు మీరు, జాగ్రత్త. రియల్ ఎస్టేట్ లో మీ ఫ్రెండ్స్ ఎవరైతే రియల్ ఎస్టేట్ చేస్తున్నారో వాళ్ళకి ఇమీడియట్ గా రీల్ షేర్ చేయండి. అండ్ ఇలాంటి వాళ్ళతో కొంచెం దూరం ఉండండి. అండ్ రియల్ ఎస్టేట్ గురించి మంచి మంచి విషయాలు రోజు మీ ముందుకు వచ్చి చెప్తా. ఇప్పుడే మన పేజ్ని ఫాలో అవ్వండి.